అలాగా దేవుని సంబంధమైనటువంటి లెక్కలు నేర్చుకోగలిగితే అభివృద్ధి కనబడుతుంది. ఏ విధంగా అనేది నాకు తెలియదు, ఏ మార్గం అనేది నాకు తెలియదు, ఏ కార్యం చేస్తాడో నాకు తెలియదు. చాలాసార్లు ఇదే చెప్తాను పిల్లరా. కానీ దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాన్ని చెప్పండి చేస్తాడు. శ్రేష్టమైన మార్గాలు జీవితంలో తెరుస్తాడు ఆయన. మనం అది నమ్మాలి. మనము పిల్లరా, మనము వట్టి వాళ్ళమి, కానీ భాగ్యము కలుగుజేయవాడు ఆయనే. భాగ్యము కలుగుజేయవాడు ఆయనే. మన దీనస్థితిని సంపన్న స్థితిలోకి తీసుకెళ్ళగలిగిన వాడు ఆయనే. కాబట్టి దేవుని ఇంట్లో, దేవుని ఇంటిలో, దేవుని గృహములో మనందరము ఆయన పిల్లలమై ఉన్నాము, బాధ్యత కలిగిన పిల్లలమై ఉన్నాము. కాబట్టి ఆయన భోజనము బల్ల చుట్టూ ఎలాగున్నా మనము ఒలీవ మొక్కల వలె అలా ఉండాలి. భోజన బల్ల చుట్టూ ఉండాలి. కాబట్టి మళ్ళీ మనము ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. పేరుండాలి నీకు. ఆ తర్వాత చెప్పండి, నీకు సంఘములో సభ్యత్వం ఉండాలి, ఒక సంఘానికి చెందిన వ్యక్తిగా ఉండాలి. ఆ తర్వాత సంఘములో నువ్వు ఒక పరిచర్య ధర్మాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు ఆ తర్వాత చెప్పండి, సేవకులకు ఈవిని ఫిలిప్పీ పత్రికలు చూడండి, సహాయురాలు అని ఇక్కడ రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రభునందు ఏక మనసు గలవారయుండుడని యెవోదీయును సుంటకేను బతిమలాడుకొనుచున్నాను. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్రమింతతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన. కాబట్టి సంఘములో సహాయకురాలుగా, సహకారిగా, చూసారా, ఇది బైబిల్లో దేవుడు రాసి పెట్టినవి. మరి నువ్వు సహకారిగా ఉన్నావో, సహాయరాలుగా ఉన్నావో, ఏ పోస్ట్లో దేవుడు నిన్ను అపాయింట్ చేసుకున్నాడో అది నువ్వు అర్థం చేసుకోవాలి. నాకు పేరు ఒకటి జాలే అన్నా, నాకు సంఘం దొరికింది, నాకు ఒక పేరు జాలే అని నిన్ను నువ్వు సర్ది పెట్టుకోకూడదు. ఇంటికి సంబంధమైన పనిలో నీ బాధ్యత ఉండాలి. ఒక పెళ్ళి అనుకోండి, ఇంట్లో ఒక పెళ్ళి అన్నారు, ఏం చేస్తాము? అందరము కూడా ఎవరి వంతు వాళ్ళు శ్రమించి ఆ కార్యముగా బాగా సక్సెస్ఫుల్ అవడానికి ప్రయాసపడతాం. అలాగే దేవుని సంఘములో కూడా ప్రియులారా, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము అందరము శ్రమపడాలి, అందరము కష్టపడాలి, సహాయులమై ఉండాలి, సహకారులమై ఉండాలి. బైబిల్లో రాయబడిన మాట. నీకు ఆ పేరుందా? సహాయురాలనే పేరుందా? సహకారి అనే పేరుందా? ఉండాలి. నీ పేరు చెప్పుకొని నీ క్వాలిఫికేషన్ ఏంటంటే సహాయురాలు, లేకపోతే సహకారి